హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా హెర్బల్ షాంపూ వీడియోకైతే చాలా రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. టుడే ఇవాళ అయితే నేనైతే హోమ్ మేడ్ సోప్ అనేది చూపిస్తానండి. అంటే ప్రిపరేషన్ అనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. టుడే నేను ఏంటంటే ఇవాళ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయో అవి చూపిస్తానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని రా ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ముందుగా సండల్ అండ్ రోజ్ పౌడర్ అండి. ఇదేంటంటే మన ఈ స్కిన్లో ఉన్న వ్రింకిల్స్ని ఫైన్ లైన్స్ అన్నిటిని రిమూవ్ చేసిద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సందల్వుడ్ కలిసి ఉంటుంది కదండి, రోజ్ అండ్ సందల్వుడ్ది. నెక్స్ట్ వచ్చేసి తులసి అండ్ నీమ్ అండి. ఇవేంటంటే ఆయిలీ స్కిన్ ఎక్కువగా ఎక్సెస్ ఆయిల్ ఇది అవ్వకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే పింపుల్స్ని కూడా రిమూవ్ చేసిద్దండి. ఎందుకంటే దీంట్లో నీమ్ అండ్ తులసి కలిసి ఉంది కదండి. అందుకోసమే పింపుల్స్ గురించి కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ ఇది అయితే ఈ పౌడర్ అయితే చాలా యూజ్ అయ్యిద్దండి. నెక్స్ట్ వచ్చేసి బ్రైట్నింగ్ స్కిన్ సందల్ అండ్ సాఫ్రాన్ పౌడర్ అండి. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అండి. ఇదేంటంటే మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుందండి. అలాగే యువర్ స్కిన్ టోన్ని కూడా బ్రైట్నెస్ చేసిద్దండి. అంటే తెల్లగా చేసిద్దండి చాలా ఈ పౌడరు. నెక్స్ట్ వచ్చేసి నీమ్ అండ్ మింట్ అండి. అంటే పుదీనా మింట్ అంటే ఇదేంటంటే మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని రిమూవ్ చేసిద్దండి. అలాగే మనకి పింపుల్స్ వచ్చేసి మార్క్స్ ఉండిపోతాయి కదండి, అవన్నిటిని రిమూవ్ చేసిద్దండి. అంటే మచ్చలు ఉండిపోతాయి కదండి, వాటిని అన్నిటిని రిమూవ్ చేసిద్దండి ఈ పౌడర్ అయితే. ఎందుకంటే దీంట్లో నీమ్ ఉంది కదండి, అది మచ్చల్ని కూడా తొలగించేసిద్దండి. నెక్స్ట్ వచ్చేసి పొమోగ్రానైట్ అండ్ బీట్రూట్ అండి. బీట్రూట్ మరియు దానిమ్మదండి. ఇదేంటంటే మాయిశ్చరైజ్ డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ని ఎప్పుడు మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటుంది డ్రై స్కిన్ వాళ్ళకైతే. అలాగే స్కిన్ టోన్ని కూడా పెంచిద్దండి. ఈ రా ఇంగ్రీడియంట్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటారండి సోప్స్లో. అంటే బీట్రూట్ని స్మాష్ చేసి వేపాకుల్ని నూరి అవి ఇవి వేస్తూ ఉంటారండి. ఆ నూరిన రసము అవన్నీ సోప్స్లో యూజ్ చేస్తున్నారండి. అలాంటి అస్సలు యూజ్ చేయకూడదండి. ఎందుకంటే అవి రా ఇంగ్రీడియంట్స్ అనేవి సోప్స్లో వేస్తే ఒక 1 వీక్ తర్వాత దాంట్లో ఫంగస్ అనేది పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసిద్దండి. అది మన స్కిన్కి చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడు ఈ రా ఇంగ్రీడియంట్స్ని సోప్స్లో యూస్ చేస్తూ ఉండాలండి, హోమ్ మేడ్ సోప్స్లో మటుకు ఎప్పుడైనా. అలాగే రోజ్ వాటర్ అండి. దీంట్లో యూజ్ అయ్యేది రోజ్ వాటర్ అండ్ గ్లిజరిన్ అండి. ఇది చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్దండి మన స్కిన్స్కి. వీటితో మనం సోప్ అనేది ప్రిపేర్ చేద్దామండి. నా నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చిద్దండి. ఇది మటుకు నేను నా కోసం ప్రిపేర్ చేసుకున్న సోప్ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి హోమ్ మేడ్ సోప్స్. ఎందుకంటే మన స్కిన్ని బట్టి యూజ్